నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇప్పుడు కొన్ని వీడియోలు చూద్దాం. 5 किलो राशन लेना हो तो फिंगरप्रिंट, खाद्य सामग्री लेना हो तो फिंगरप्रिंट, पेंशन लेना हो तो फिंगरप्रिंट। जब दुनिया की हर चीज पे फिंगरप्रिंट जरूरी है तो वोट देते समय फिंगरप्रिंट क्यों नहीं? अगर वोट पे भी फिंगरप्रिंट आधारित सिस्टम लागू कर दिया जाए तो वोट चोरी, नकली मतदान और गड़बड़ी खत्म हो जाएगी। అది రాజకీయంగా వాళ్ళు చేస్తున్నారనేసి అది కరెక్ట్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకొక నెక్స్ట్ డే ఒక యాక్సిడెంట్ జరిగింది, దానికి ఎవరు కూడా పరామర్శకు రాలేదు. మందసలో ఒక యాక్సిడెంట్ అయింది, దానికి కూడా ఈ రోజు వరకు పరామర్శ రాలేదు. మరి అది ఎలా తీసుకోవాలి? ప్రజలు భయభ్రాంతంగా తీసుకొని వెళ్తున్నారు, ప్రజల్ని తీసుకొని వెళ్తున్నారు. అరే యాక్సిడెంట్ కేసు అయితే ఇలా జరుగుతుందా, లేకపోతే యాక్సిడెంట్ కేసు అయితే అసలు మాకు పట్టించుకోరా? అసలు ఎలా చూడాలనేది ప్రజల మీదే వదిలేస్తున్నాను. ఎందుకంటే జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది చాలాన్ని కామెంట్స్ వింటున్నాము, సోషల్ మీడియాలో చాలాన్ని పెడుతున్నారు. కానీ ప్రజలకి ఏటి మోటివ్గా ఇస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మోటివ్ ఉండాలి. మన ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికీ జనాలకి కాపాడే పనులు చేయాలే తప్ప ఇలా భయభ్రాంతం చేసేసి భయంగా మనుషులు బతకాలి, మేమేమంటే అదే జరగాలి, ఈ పలాస మొత్తం అలాగే ఉండాలి అని అనుకుంటారు. బయట నుంచి మాత్రం మేము అలాంటి రాజకీయాలు చేయము అంటారు. లోపల చేసిన రాజకీయాలన్నీ వీళ్ళకి ఎంత ఘోరంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీసీల తరపున తన గొంతు వినిపిస్తున్నారని ఈ రోజు అప్పలరాజు గారిని ఎంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు హిట్లర్, గడాఫీ టైంలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు ఉండేవి కాదు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎంతసేపు కూడా బీసీల్ని అనగదొక్కాలి అని చూస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ అప్పలరాజు గారి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా ఆ అక్రమ అరెస్ట్ చేయడానికి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాలో ఈ రాజకీయ ఎజెండాతో ఈ కేసు గురించి వీళ్ళు రాస్తారు, దానినేమో పోలీసులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఎంత దారుణం ఇది! అసలు ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా తీసుకుంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కాబడ్డం జరిగింది. నిజంగా అది చాలా దురదృష్టం. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయంలో ఒక 18 ఏళ్ల అబ్బాయి మీద హత్యా నేరం కేసులు కింద, సెక్షన్స్ కింద వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కల్పబుల్ హోమిసైడ్స్ అంటే కావాలని హత్య చేశారు అనే సెక్షన్స్ కింద కేసులు పెడితే వీళ్ళ కోర్టు చేవాట్లు వేశాక మీరు ఆ సెక్షన్స్ మార్చారు. ఇది నిజం కాదా? అసలు అంటే ఒక బీసీ నాయకుడు గొంతు మీరు నొక్కితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటూ ఉన్నారు. ఒకరి గొంతు నొక్కితే లక్షల గొంతులు లేస్తాయనే విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. రైట్, తిరిగి స్వాగతం. ఇక తెలంగాణ వార్తలు చూస్తే కాంగ్రెస్ ఓట్లే లక్ష్యం సర్ పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని ఇక్కడ తమాషాగా బీజేపీ ఆరోపిస్తోంది. ఓట్ల తొలగింపులు మంత్రికి తెలియకుండానే విజిలెన్స్ విచారణ, ధాన్యం టెండర్ల రద్దుపై విచారణకు సీఎం ఆదేశం అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందట. సర్కారుపై మాకు నమ్మకం లేదు, లోతుకుంట భూ వివాదంలో ఆర్మీని పిలవక తప్పడం లేదు హైకోర్టు. కోర్టు ధిక్కరణ పిటిషన్లో హైడ్రా కమిషనర్పై తీవ్ర ఆగ్రహం. ఈ హైడ్రా కమిషనర్ మీద హైకోర్టుకి హైడ్రా కమిషనర్ మధ్య అనేక కేసుల్లో ఆయన మందలింపులకు గురవుతూనే ఉన్నారు. మరి అయినా కూడా నడుస్తూనే ఉంది. 6 లక్షలకే 60 లక్షల ఫ్లాట్ ఇస్తున్నాం, పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించడమే లక్ష్యం అన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవే డిమాండ్లు, అదే ప్రతిష్టంభన. 4 రోజులుగా ఉభయ సభల్లో ఒకే తంతు పునరావృతం. పార్లమెంట్లో షరతులు లేని చర్చకు సిద్ధమన్న కేంద్రం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు రెడీ అన్న విపక్షాలు. పేపర్ లీకేజీల నియంత్రణకు బిల్లు తీసుకొస్తాం, లీకేజ్ ఉదంతాలపై నిందితులకు కఠిన శిక్షలు అని చెప్పి అర్ధరాత్రి ఎక్స్లో ప్రకటించిన ప్రధాని మోడీ. వాంగ్చుక్ దీక్ష విరమణ. జడ్జి గ్రోవర్ ఆధ్వర్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు. రంగంలో దిగిన ప్రధాని. ఇక ఈ జంతర్ మంతర్ అణిచివేతకు బలైన మరో ప్రాణం. ప్రధాని పేరిట సర్ ఫారంపై సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం. అయితే పవన్ కళ్యాణ్ గారు
భిన్నంగా విద్యార్థుల ఆందోళన విచ్ఛిన్నకర శక్తులకు చేతిలోకి వెళ్తోందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో దీని మీద ముందుగా మాట్లాడదాం. ఢిల్లీ ఆందోళన ఏ సంకేతం ఇస్తోంది? విజయవాడలో సైతం అక్కడ పోలీసులు ఈ లోక్ భవన్కి వెళ్తున్న విద్యార్థులని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, వీటి మీద కూడా విమర్శలు వచ్చాయి. ముందుగా రాంభూపాల్ గారు మీరు మాట్లాడండి. ఈ తాజా పరిణామాలు ఢిల్లీ దేశానికి ఏం సంకేతం ఇస్తోంది? ఏపీలో డిఎస్సి ఇష్యూ కూడా వస్తుందేమోనని వాళ్ళు ప్రభుత్వం వారు భయపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా విచ్ఛిన్నకర శక్తుల చేతిలోకి చేరిందని చెప్పడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? రాంభూపాల్ గారు. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు ప్రధాని ఎట్టకేలకు స్పందించాల్సి వచ్చింది. చివరికి అర్ధరాత్రి అయినా సరే ఎక్స్ లో తన అభిప్రాయాన్ని, తన చేయదలుచుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించినాడు. అదేవిధంగా సోనం వాంగ్చుక్ గారు కూడా అర్ధరాత్రి తర్వాత దీక్ష విరమించారు. అయితే ఈ రోజు జరిగే మధ్యాహ్నం నుంచి జరిగే చర్చలు జరుగుతాయంటున్నారు. ఆ చర్చలు ఏ దిశగా సాగుతాయనే దాన్ని బట్టి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సిజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. కానీ విషయం ఒకటి గుర్తించాలి సార్, దేశంలో యువత ఎంత తీవ్ర అసంతృప్తితో ఉందో ఇది నీట్ పేపర్ లీకేజ్ రూపంలో వ్యక్తమైంది. కానీ దానితో పాటుగా వాళ్ళు ప్రశ్నిస్తున్న అనేక అంశాలు ఈరోజు చర్చనీయాంశంగా మారినాయి. ఒకటి నిరుద్యోగం, అదేవిధంగా ప్రభుత్వాల అణచివేత, పోలీసు ఏ రకంగా ప్రజాస్వామ్య గొంతులు లంచేస్తుందో వాటి పట్ల తీవ్రమైన నిరసన రూపాలే ఈ రోజు. ఎవరు ఆర్గనైజ్ చేసే వాళ్ళు లేరు, ఫైనాన్స్ లేదు, అయినా సరే వేల లక్షల మంది ఎందుకు పోగవుతున్నారు? అందులో ఇదేదో ఆందోళన అంటే ఎవరో ఒక పార్టీ తరఫున వచ్చిన కార్యకర్తలు కాదు, స్వచ్ఛందంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తెలిసినా సరే పోరాడుతున్నారంటే ప్రజల్లో, విద్యార్థుల్లో ఉన్న అసంతృప్తి అది. రెండోది, ఈరోజు ప్రభుత్వం వైపు చర్చలు జరుపుతూనే రెండో వైపు ఎన్ఐఏని అమలు చేయడానికి సిద్ధపడింది. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పేరుతో మొత్తం ఇది ఒక జాతీయ భద్రతా సమస్యగా మార్చి ముఖ్యమైనటువంటి నేతలందరి మీద ఏ రకమైన కేసులు లేకపోయినా నిర్బంధంలో పెట్టుకోవడానికి ఈరోజు ప్రభుత్వం చట్టాన్ని దాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతుంది. అదేవిధంగా ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తుకు పాస్పోర్ట్లను పర్మనెంట్ గా రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. అంటే ఒకవైపు చర్చలు జరుపుతామంటూనే రెండో వైపు చర్చలు జరగకుండా ఉండడానికి కావాల్సిన ఏదైతే విద్యార్థులకు మరింత రెచ్చగొట్టే కార్యక్రమం ఉందో అది ప్రభుత్వం చేస్తుంది. ఇది విడనాడాల, అప్పుడే ఈ చర్చలు సానుకూలంగా జరుగుతాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తున్నాం, నిన్న దేశవ్యాప్త పిలుపది అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేశాయి. విజయవాడలో ఆందోళన చేస్తే ఏమిటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు కదా నీటు. వాళ్ళు ఒక నిరసన వ్యక్తం చేసి తమ అభిప్రాయాన్ని దేశంలో జరుగుతున్న అన్ని రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా విద్యార్థులు యువజనంలో ఆందోళన చేస్తారు. ఆందోళన ప్రశాంతంగా అనుమతించవచ్చు కదా. ఎందుకని పోలీసులు అంత బ్యారికేడ్స్ పెట్టి విపరీతమైనటువంటి పోలీస్ ఫోర్స్ అక్కడ యూజ్ చేసి ఒక ఏసీపీ లాంటి అధికారి నేరుగా విద్యార్థి నాయకుల్ని కొట్టడం ప్రయత్నం చేస్తే మరి యువత రెచ్చిపోకుండా ఎందుకుంటారు? ఇంత జరుగుతుంటే వీళ్ళెవరూ ఎక్కడ కనిపెట్టినటువంటి ఒక గొప్ప దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టారు. ఇక్కడ విచ్ఛిన్నకర శక్తులు చేరినారట. ఇంతకంటే అవమానం ఉందా? మీరు చెగువేరా ఫోటో పెట్టుకుని కదా, యువత ఫోటోలు పెట్టుకుని కదా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైంది. మీరు ఏ యువతకు ప్రశ్నించాలని కదా రాజకీయాల్లోకి వచ్చింది. ప్రశ్నిస్తున్న యువతకు మీరు మద్దతు ఇవ్వకపోగా కట్ అవుతున్నట్టుంది. నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఏకంగా జాతీయ భద్రతా చట్టం కూడా పెట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆదేశాలు ఇచ్చారట. పోలీసులకు 3 నెలల పాటు పూర్తి స్వేచ్ఛ అంట. అది మరి దేశానికి అది మంచిదా కాదా అనేది కూడా మీరు చెప్పింది వాస్తవమే రాంభూపాల్ గారు. ఒక్క మాట సార్ కట్ అయినట్టుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన వైఖరి ద్వారా తనకు ఏదైతే ఏ యువత ద్వారా రాజకీయాల్లో వచ్చి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి స్థానంలో ఉన్నాడో ఆ యువతను అవమానం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పలేకపోతుంది అక్కడ విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారని. స్పష్టంగా వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులు, సచిన్ టెండూల్కర్ గారే నేరుగా పోయి ఆ విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి ఆయనే ఈరోజు ప్రకటన చేసినాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన మురళీ మనోహర్ జోషి ఏదైతే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అయోధ్య మందిరంలో చాలా కీలకంగా ఆ రోజు ఆ వివాదంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనే ఈ రోజు లాఠీ చార్జిని ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. వారి పార్టీ అనుచరులు లేదా వారి పార్టీకి మద్దతుదారులుగా ఉన్న రోడ్ల మీదకి వచ్చి విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? అందుకని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఆంధ్ర ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క ప్రతిష్టను మరింత మసుకుపరుచుకుంటుంది. ఆయన వ్యక్తిగతంగా కూడా కోల్పోతుంది. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి పక్కన పొరుగు రాష్ట్రాల్లో ఉండే విజయ్ గారు మద్దతు ఇచ్చినాడు. మీరు సినిమా యాక్టర్, మీ ఫాలోయింగ్ అంతా యువతే. ఇప్పటికైనా మీరు పునరాలోచించాలా. బీజేపీతో పోయి మీకున్న పేస్ పోగొట్టుకుంటారా? లేదు విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆ పోయిన
పునాదిని నిలబెట్టుకుంటారా అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. అంటే డిఎస్సి ప్రాబ్లం కూడా, డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ కూడా యూత్ ని అట్రాక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా అవుద్దని భయపడుతున్నారని వార్త వచ్చింది. బాబు క్యాబినెట్ ని తాకిన యువత ఆందోళన. ఎందుకంటే 2 సమస్యలు ఉన్నాయి సార్. ఈ రోజు ఈ స్కూల్స్ సంబంధించిన డెవలప్మెంట్ కమిటీల మీటింగ్లు జరుగుతున్నాయి. అక్కడికేమో విద్యార్థులు పోవడానికి లేదు, విద్యార్థి సంఘాలు పాల్గొనడానికి లేదు, ఎవరైనా ఆ గ్రామంలో ఎవరైనా విద్యా వ్యవస్థ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు పోవడానికి లేదు. కానీ తెలుగుదేశం నాయకులు నేరుగా వచ్చి పాల్గొంటారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన రిక్రూట్మెంట్ లో ముఖ్యంగా ఈ గేమ్స్ సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగినాయని స్పష్టంగా ఆధారాలతో సహా బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అక్యుములేట్ అవుతాయి. అందుకనే విజయవాడలో నిన్న జరిగిన ర్యాలీ కానీ రేపు భవిష్యత్తులో జరగబోతున్న ఆందోళనలు చూస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా ముఖ్యమైనటువంటి పార్టీలు కేంద్రంతో తగాదపడడానికి, కేంద్రం వైఖరిని విమర్శించడానికి సిద్ధపడకపోయినా యువత మాత్రం ఖచ్చితంగా స్పాంటనియస్ గా వస్తారు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వస్తున్న యువతంతా బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, రాజస్థాన్ కానీ, రోజు బీహార్ కానీ, అదేవిధంగా గుజరాత్ లో కానీ పాల్గొంటున్న యువత చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రాదని గ్యారెంటీ అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఢిల్లీకి ఏపీకి ఏమిటి లింక్ ఉంటుందా? 2 పవన్ కళ్యాణ్ గారు అంత మోడీ గారి మీద అంత వీరభక్తి ప్రదర్శించాల్సినంత అవసరం ఏముంటుంది? ఒకవేళ తప్పని చెప్పండి, రైట్ అయితే వాళ్ళే ఇప్పుడు రాంభూపాల్ గారు చెబుతున్నారు, బీజేపీ వాళ్ళే అన్న మాటలు ఈయన ఎందుకు అంటున్నారు అనేది పాపం రాంభూపాల్ గారు బాధపడుతున్నారు. అంటే రాంభూపాల్ గారి బాధ అని కాదు, కానీ ఈరోజు నిజంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు చూస్తూ ఉంటే అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక అంశం మీద ఎందుకు ఇంత పట్టుబడి ఉంది? ఎందుకంటే వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి? కొంచెం తగ్గారు, పూర్తిగా రాజీనామా డ్రామా అంతే. తగ్గినప్పుడు వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి? వాళ్ళేమో ప్రభుత్వాన్ని నేను కూల్చేయమని అడగట్లేదు కదా. వాళ్ళు అడిగింది ఒక సింగిల్ డిమాండ్, మేజర్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. వాళ్ళు ఇప్పుడు కాదు కదా, దాదాపు నెల 2 నెలలు అవుతున్నట్టుంది ఇష్యూ స్టార్ట్ అయ్యి. అప్పుడు ఆయన రాజీనామాని డిమాండ్ అడుగుతున్నారు. నిన్న డైరెక్ట్గా ఓపెన్గానే ఆయన రాజీనామాని మీరు కానీ యాక్సెప్ట్ చేయకపోతే మీ రాజీనామాని అడగాల్సి వచ్చేదాకా వెళ్తుందని చెప్పి నిన్న సిజేఐ ప్రకటించింది, ఏదైతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. అంటే అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎందుకు అంత ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఎట్లయినా మీరు రేపొద్దున కేంద్ర క్యాబినెట్ని షఫిల్ చేస్తారు కదా కొన్ని రోజులైనాకైనా. సరే ఆయన తప్పించేస్తే అయిపోయింది కదా, ఆ ప్లేస్లో ఇంకోళ్ళని తీసుకుంటే. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విధంగా రెచ్చగొడుతున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు ఒక యువతే కాదు సార్, అన్ని రాజకీయ పార్టీలు, అపోజిషన్గా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు తెలిపినాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయాలి? బీజేపీ ఉన్నటువంటి ఎన్డీఏ, సో వాళ్ళని పిలిచి ఇదిగోండి మీరు అడిగిన డిమాండ్ ఇది కదా, అతను రాజీనామా చేసేస్తున్నాం, తప్పించేస్తున్నాం, అయిపోయింది కదా. దాంట్లో ఇంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి? 2వ అంశం ఇక్కడ మీరు అన్నట్టుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి తాకింది అంటే నిన్న రాష్ట్ర క్యాబినెట్లో డిస్కషన్ అయ్యింది. రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి, మంత్రులు డిస్కషన్ అయ్యిందంటేనే ఇది ఆంధ్రప్రదేశ్ మీద రేపు పొద్దున ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సైలెంట్గా ఒక ఉద్యమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల మీద చేశారు, ఎందుకంటే ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ. అది చాలా సైలెంట్గా ఏదైతే కింద చాప కింద నీరులాగా వాళ్ళు విత్ ఫోన్ నెంబర్ రాసి మరీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను చూపించారు. అలాంటిది ఈరోజు బాహాటంగా నిన్న ఆల్రెడీ మనం విజయవాడలో చూసాం, ఏదైతే లోక్ భవన్ గవర్నర్ గారి ఆఫీస్ని ముట్టడించడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘాలని ఏదైతే నిన్న పోలీసులు బూటికాలతో తన్ని పిడిగుద్దులు గుద్ది ఏదైతే వాళ్ళని చేసినటువంటిది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు సంఘ విద్రోహ శక్తులు కాదు, స్టూడెంట్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు, అంటే ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, డివైఎఫ్ఐ ఇలాంటి విద్యార్థి సంఘాలు అందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళని పిలిచి ఎవరన్నా శాంతియుతంగా, ఎందుకంటే ఇంతమంది మంత్రులు ఉన్నారు, సో పిలిచి ఇది కూడా మేము పిలుస్తున్నాం చర్చలకు రండి, మీ సమస్యలు ఏంటో చెప్పండి అనే దాని మీద ఎక్కడ మాట్లాడలా. ఎక్కడికక్కడ ఎవరన్నా మాట్లాడితే దాన్ని అణిచివేయాలి, కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, తీసుకెళ్ళి లోపలేయాలి. దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చూడండి ఈ జాతీయ భద్రతా చట్టం అంట. అంటే ఏంది, కేసు ఏం పెట్టవసరంలా, డైరెక్ట్గా ఒక మనిషిని తీసుకొని వెళ్ళి మినిమం 12 రోజులు పెట్టచ్చు, మ్యాక్సిమం 1 ఇయర్ పాటు లోపల జైల్లో మగ్గే విధంగా చేయొచ్చు. మరి ఇలాంటి చట్టాలు తీసుకొని వచ్చి మేము మిమ్మల్ని అందరూ అణచివేస్తామంటే ఇంకా రేపొద్దున యువతలో రెవల్యూషన్ రాకుండా ఎట్లా? నిన్న టీవీలో అన్న అబ్జర్వ్ చేశాను, వాజ్పేయి గారు ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తి ఆందోళన వచ్చిన పబ్లిక్ మాస్ చాలా తక్కువ ఉన్నారు, క్లాస్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. నార్మల్గా వాళ్ళు ఓట్ వేయడానికే రారు, జనరల్ గా ఆ క్లాస్ పబ్లిక్ ఎక్కువ మంది ఓట్ వేయడానికి రారు, ఏదో సోషల్ మీడియాలో 4 పోస్టులు పెడతా ఉంటారు తప్ప బయటకు వచ్చి ఈ విధంగా ఎక్కడ యాజిటేషన్ లో పాల్గొన్న దాఖలాలు మనం ఇప్పటివరకు చూడలే స్వాతంత్రం వచ్చినాక. కానీ ఈరోజు ఫస్ట్ టైము దేశవ్యాప్తంగా యువత, ఏం సార్ నిన్న నేను చూసి హైదరాబాద్ నుంచి ఒక లేడీ వెళ్ళిపోతే నేను వెళ్తున్నాను, సో ఇంట్లో ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వీడియో పెట్టి వెళ్తే నిన్న ఆయన మన పొంగులేటి మినిస్టర్ గారిని ఆఫీస్కి వెళ్ళినాం, అక్కడ మీ ఇంట్లో వాళ్ళ ముందు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ ఫుడ్ పార్సిల్స్ వెళ్తున్నాయి అక్కడ. అంటే ఎవరికాలు స్వచ్ఛందంగా
ఇప్పుడు ఎవరి స్థాయిని మించి వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అంటే దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఎస్, మీరు అడిగినట్టు డిమాండ్ ని మేము నెరవేరుస్తున్నాం అని చెబితే సింపుల్ గా అయిపోయింది. దాన్ని ఎందుకు సాగదీస్తారు? నైతిక బాధ్యత తీసుకోవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో లేకపోతే సార్ ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే మోడీ గారిని రాజీనామా చేయమని అనలేదు కదా వీళ్ళు. అదే అన్నారు, అక్కడ దాకా వెళ్ళిద్దని హెచ్చరిస్తా ఉన్నారు వాళ్ళు. అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి ఈ రోజు వాళ్ళు? సో రెండో అంశం ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేటుగా నిద్ర లెగుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన సంబంధం లేదు వాస్తవంగా అయితే. సో ఆయన స్పందించమని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో వదులుతా ఉన్నారు. ఎందుకు? చాలామంది సినిమా వాళ్ళు దీని మీద స్పందిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఈ ఉద్యమంలో అంట సంఘ విద్రోహ శక్తులు వచ్చి ఆడేని అంట, విచ్ఛిన్నకర శక్తులు. ఎవరు విచ్ఛిన్నకర శక్తి? ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సచిన్ టెండూల్కర్ గారు ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సానియా మిర్జా ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సోనూ సూద్ ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సల్మాన్ ఖాన్ ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? కమల్ హాసన్ ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? లేదంటే అక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఏమైనా విచ్ఛిన్నకర శక్తులా? విచ్ఛిన్నకర శక్తి అంటే ఎవరు? అరే చెప్పులు తీసుకొని కొట్టేయండి, పేకల బిసికి చంపేయండి, అరిచేతిలో గీతలు గీసేస్తాను, ఒక్కొక్కడిని నేను వేసేస్తాను అనేవాడు విచ్ఛిన్నకర శక్తి. అలాంటివన్నీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసింది మీరు కదా. ఇక్కడ ఆ రోజు అక్కడ వాళ్ళకు వచ్చిన వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ వేసేయమని కానీ, లేదంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చేయమని ఎవడు అనలేదు. చాలా మంది ఇప్పుడు గొడవ అయిన తర్వాత పూలు ఇవ్వటం ఇట్లాంటివి ఏమంటున్నారు వాళ్ళు? అయ్యా ఆయన రాజీనామా మేము డిమాండ్ కోరుతున్నాం, ఆ రాజీనామా చేస్తే ఇది మేము ఆపేస్తాం. అది తర్వాత పరిహారం, దానికి అప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు పరిహారం అడుగుతున్నారు. దీంట్లో విచ్ఛిన్నకర శక్తి ఎక్కడొస్తుంది? అంటే వాళ్ళ చేతిలోకి వెళ్తుందని ఆయన బాధపడుతున్నారు. ఏం సార్, ఈయన పార్టీ ఎవరి చేతిలోకి వెళ్తుంది ఈయన చూసుకోలేడు, దేశంలో జరుగుతున్న ఉద్యమం ఎవరి చేతిలోకి వెళ్తుంది అసలు ఈయన పార్టీ ఎవరి చేతిలో ఉంది ఈయన తెలుసా క్లియర్గా? ఇప్పుడు ఈయన ఏదో దేశంలో ఉన్న ఉద్యమం గురించి ఫలానా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది, ఈ ఏంటంటే లేనిపోని అన్ని కెలుక్కొని ఇది చేసుకోవడం తప్ప ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు క్లియర్గా నేను అనేది ఏంది, ఇక్కడ ఈ రోజు ఆ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు ఉంది. సో వాళ్ళలో ఎవరన్నా నిజంగా అలాంటి శక్తులు ఆడేనని కూడా ఎవరు సపోర్ట్ చేయరు దానికి. ఇప్పుడు దాన్ని ఎవరు బూతులు తిట్టో రెచ్చగొట్టో ఎవరన్నా దాడులకు వెళ్తే దాన్ని ఎవరో సమర్థించడం. శాంతియుతంగా వాళ్ళు చేసేటటువంటి నిరసనకి 100% అన్ని పార్టీల మొత్తం ఉంది. మరి నిన్నప్పుడు ఇక్కడ విజయవాడలో జరిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు కదా మంగళగిరిలో, మరి ఎందుకు దాని మీద మాట్లాడలా? మరి వాళ్ళందరినీ ఏది కొంటున్నారు, మీరు విజువల్లో కనపడుతున్నాయి, ఈడ్చుకొని వెళ్తా ఉన్నారు పోలీసులు. మరి దానికి ఎందుకు మాట్లాడలా? మరి డిఎస్సికి సంబంధించి అపోజిషన్ పార్టీ అండ్ డిఎస్సి అభ్యర్థులు ఒకటే డిమాండ్ చేశారు, దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మని. మరి మీ ప్రభుత్వం తప్పు లేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇమ్మని చెప్పి నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఈయన చేతిలో ఏం లేదు, లోకేష్ చేతిలో కాబట్టి లోకేష్కే చెప్పాలి. సో మరి చెప్పొచ్చు కదా. సో ఒకటి క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగేటటువంటి శాంతియుత నిరసనకి 100% మద్దతు ఉంటుంది. ఎవరన్నా నిజంగా దాంట్లో సంఘ విద్రోహ శక్తి లాంటి అలా యాడ్ అయితే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, ఎవరో కాదంటలే దాంట్లో. కాదు ఈ ఉద్యమం మొత్తాన్ని ఏదైతే తప్పుదో పట్టించేటట్టుగా అసలు ఇదేం లేదు, దాని వెనకాల మొత్తం వీళ్ళందరూ వచ్చారు. ప్రకాష్ రాజ్ మధ్య తెలిపి అది విచ్ఛిన్నకర శక్తి కాదు. సోనూ సూద్ ఎవరు? సోనూ సూద్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్లో ఒక అతనే కదా. సచిన్ టెండూల్కర్ భారతరత్న కమల్ హాసన్, సచిన్ టెండూల్కర్, హీరో విజయ్, ఇప్పుడు సీఎం విజయ్, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేదంటే అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ సంఘ విద్రోహ శక్తి. బీజేపీ వాళ్ళు కూడా ధైర్యం చేయట్లేదు ఆ మాట. విచ్ఛిన్నకర శక్తులు సంఘ విద్రోహ శక్తులు అంటే వీళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ముందు దాన్ని తప్పుని సరి చేసుకుంటే మంచిది. రైట్. మరో వార్తకి వెళ్దాం. వరి రైతుకు వెన్నుపోటు, వరి వేయొద్దంటూ తాపీగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్లో నమ్మించి నట్టేట ముంచిన బాబు సర్కార్ కృష్ణా గోదావరి డెల్టాలో వరి వేయొద్దు, వరి వార్నింగ్ అంటూ కథనాన్ని ఇచ్చారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆలోచించాలని మంత్రి పార్థసారథి గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఋతుపవనాలపై ఎల్నిలో తీవ్ర ప్రభావం, రానున్న వారంలో వర్షాలు పడినప్పటికి కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని వార్త వచ్చింది. రైతుకు టాటా సోలార్ షాక్, బాబు టమాటా కొనండయ్యా. ఏమిటి రైతుల బాధ మీద కూడా మాట్లాడిన తర్వాత వేరే అంశాల్లోకి వెళ్దాం. రాంభూపాల్ గారు చెప్పండి, ఈ వరి రైతులు ఇందాక వీడియో కూడా చూసాం, నీళ్లు వచ్చేసినాయి, ఇంకేముంది పట్టిసేం నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు వచ్చినాయి అని హడావుడి చేశారు. పాపం రైతులు కూడా సంతోషపడ్డారు. అందరం కూడా ఫోన్లే ఏదో నీరు వచ్చిందిలే అని అనుకున్నాం. ఇప్పుడేమో డెల్టాలో సైతం, బహుశా ఈ మధ్యకాలంలో ఇదేనేమో వింటాం, డెల్టాలో సైతం ఈ సమస్య రావటం, ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు అంటాం, మీ ఏరియాలో బాబు టమాటా కొనండి అని అడుగుతున్నారంట. ఎల్లో మీడియానే రాసింది, మదనపల్లి ఆ ప్రాంతంలో. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి?
రాంభూపాల్. సార్ దీనికి ముందు ఒక్క మాట సార్, కాన్మూరి వెంకటరెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏమంటే, వైసీపీ వారు, మీరు ఎంపీలు ఉన్నారు, మీరు నేరుగా ఈ రోజు ఆ సిజేపీ మూవ్మెంట్ మద్దతు ఇవ్వండి. వాళ్ళు క్లియర్ గా ఉన్నారు అటువైపు, మీరు క్లియర్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు విచ్ఛిన్నకర శక్తులు అని చెప్పేసి దుష్ప్రచారాలు చేసి మోడీ ఏం చెప్తే దానికి తల ఊపడం తప్ప ఇంకొక ఆలోచన చేసే పరిస్థితులు ఈరోజు కూటమి లేదు. ప్రధాన ప్రతిపక్షం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. మీరు మద్దతు ఇస్తారా లేదా అది మీ పార్టీ నిర్ణయం, కానీ అక్కడ ఎంపీలుగానైనా మద్దతు ఇవ్వండి. మోరల్ గా సపోర్ట్ ఇవ్వడం అనేది ఆ స్టూడెంట్స్ కి అవసరం ఉంది, ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము కూడా వాళ్ళని కోరుతున్నాం. రెండోది, మీరు అన్నట్టుగా ఎలినినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే ప్రకటించిన దాని ప్రకారం రాయలసీమ జిల్లాలో 4 జిల్లాల్లో అంటే ఉమ్మడి 4 జిల్లాల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మరింత ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఒకవైపు వర్షాభావం వల్ల పంటలు కాదు, ఇప్పుడు కృష్ణా గోదావరి డెల్టాల్లో కూడా బహుశా ఫస్ట్ టైం ఏమో ఈ పరిస్థితి రావడం, గతంలో ఎప్పుడన్నా వచ్చిందేమో కానీ వరి వేయొద్దని చెప్పి ఇచ్చారట. వర్షాభావం వల్ల పంటలు వేయలేకపోవడం, బీడు పడడం ఒక భాగం. రెండవది, డెల్టా ప్రాంతాల్లో ఎప్పుడు మనం ఈ సమస్యను చూడనటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇప్పటికే నాట్లేసిన నాట్లు ఎండిపోతున్నాయి, ఇంకా వేయాల్సిన భూమి చాలా ఉంది. నిన్న కేబినెట్ మినిస్టర్ సమావేశంలో వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం 51% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉందంట రాష్ట్రంలో. మరి అది ఎక్కడ లెక్కలు తీసినారు అంటే వచ్చే ప్రాజెక్టులను కూడా కలిపి లెక్క చెప్తున్నారని తెలియదు. ఎందుకంటే రాయలసీమ మొత్తం కలిస్తే 7% ఇరిగేషన్ ఉండేది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కాబట్టి నమ్ముదాం 51% ఇరిగేషన్ భూమి ఉందంట. మరి 51% ఇరిగేషన్ ఉన్నటువంటి ఏరియాల్లో ఏ ఒక్క ప్రాజెక్ట్ లో కూడా కనీసం పావు వంతు నీటి నిల్వలు కూడా లేవు. మరి రేపు పంటలు ఎక్కడ పడుతాయి? పోనీ దాని ప్రత్యామ్నాయం ఏం చేసినారు? ఇప్పుడు కొత్తగా వచ్చిందా ఈ ఎలినినో? గతంలోనే దీని ప్రభావం ఉంటుంది, రాబోయే రోజుల్లో జూలై ఆగస్టు నెలలో ఇది తీవ్రం అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు పదే ప్రకటించారు. ఎప్పుడు? గత జూన్ కు ముందు నుంచే ఈ ప్రచారం జరుగుతుంది. కానీ అప్పుడు ఏం చేస్తున్నారు? మీరు పోయి డ్యాములకు ఓపెన్ చేసి వస్తే గేట్లు ఎత్తేసి పూజలు చేసినారు. కొన్ని చోట్ల నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ప్రకటనలు ఇచ్చుకున్నారు. కొన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్లే నేరుగా ప్రభుత్వాలే ప్రకటనలు ఇచ్చుకున్నాయి. మరి ఇంత చేసేటప్పుడు మీకు ఎలినినో ప్రభావం ఆగస్టులో తీవ్రం అవుతుందని తెలియదా? మీరు చేయబట్టే కదా రైతులకు నమ్మకం వచ్చి నాట్లేసినారు. ఇప్పుడు నాట్లేసిన రైతుల్ని మేము సలహాలు చెప్తాం, మీరు పాటించండి అంటున్నారు. మీ మాటలేని రైతులు నాట్లేస్తే ఇప్పుడు సలహాలు ఇవ్వడం ఎందుకు? అదే విధంగా వర్షాభావంతో పంటలు వేయలేనటువంటి మెట్ట ప్రాంతాలు ఉండే రైతులకు ఇప్పుడు ప్రత్యామ్నాయ విత్తనాల గురించి మాట్లాడుతున్నారు. అసలు వర్షం లేదంటుంటే ప్రత్యామ్నాయ విత్తనాలు ఏంటి? ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు ఇస్తారంట సార్ సబ్సిడీ కింద. నిన్న కేబినెట్ లో కూడా చర్చించినట్టు వచ్చింది. మూడోది, రాయలసీమ గురించి ఎప్పుడు మాట్లాడినా ఇది హార్టికల్చర్ హబ్ కేంద్రంగా ఇది మారుతుందని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. మరి ఈ రోజు హార్టికల్చర్ ఇంకో పాయింట్ మర్చిపోయారు, 40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని కూడా చెబుతారు. మామూలు పంట దెబ్బతింటే మెట్ట ప్రాంతంలో ఆ వర్షంతో దెబ్బతింటే ఆ ఖరీఫ్ సీజనే నష్టపోతుంది. డెల్టా ప్రాంతంలో కనుక ఒకసారి పంట దెబ్బపోతే ఆ సంవత్సరం 2 పంటలు దెబ్బతినిపోతాయి. కానీ ఉద్యానవన పంటల్లో ఒక్కసారి కనుక పంటలు ఎండిపోతే అది ఒక తరం నష్టపోతుంది. ఎందుకంటే చాలా కష్టపడి ఒక చీనీ చెట్లు కాపుకు రావాలంటే 4.5 సంవత్సరాలు పెంచాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి పంట వినియోగంలోకి వచ్చినప్పుడు ఇంకో 1.5 సంవత్సరం పడుతుంది. అంటే ఒక 5.5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే అప్పుడు గానీ రైతుకు చేతికి పంట రాదు ఉద్యాన పంటల్లో. మరి అట్లాంటి రైతులకు ఇప్పుడు ఆదుకోవడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్తున్నారు వాటర్ బాల్స్ ప్రయోగిస్తారంట. అంతకుముందు రెయిన్ గన్స్ మీకు బాగా గుర్తుంది, మా జిల్లాలో మీరు కూడా గతంలో చూశారు కాబట్టి రెయిన్ గన్స్ గురించి విపరీతమైన ప్రచారం చేసినారు, 1000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత ఏమైందో ఆ రెయిన్ గన్స్ మనకు తెలుసు. ఇప్పుడు వాటర్ బాల్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు వాటర్ బాల్ కు ఈ ఉద్యానవన పంటలకు ఎట్లా లింక్ కుదురుతుందో ఏ శాస్త్రవేత్తల సలహాలు మనకు తెలియదు. మేము కోరుతున్నది ఈరోజు పంటలు కాపాడడానికి వాటర్ ట్యాంకులు పెట్టి ఎక్కడైతే నీటి నిల్వకు అవకాశం ఉందో పంటల్ని కాపాడకపోతే ఉద్యానవన పంటలు బాగా నష్టపోతాయి. అదే విధంగా డెల్టా ప్రాంతానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? లేదు. పంటకు ఈ సంవత్సరం పంట వేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేయబోతుంది రైతుకు, ఇది ప్రకటించాలా. అప్పుడు మాత్రం రైతుకు విశ్వాసం కలుగుతుంది. లేదనుకుంటే మళ్ళా చరిత్ర పునరావృతం అవుతుంది. మళ్ళా రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. రాష్ట్రంలో గతంలో ఏదైతే మహారాష్ట్ర తర్వాత టాప్ లో ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రంగా మనది ఉందో మళ్ళీ ఆ స్థితికి మనం పోకూడదు. అట్లాంటి దురదృష్టకర పరిస్థితులు రాకూడదు రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సలహాలకు పరిమితం కాకుండా నిర్దిష్టమైన కార్యాచరణకు, అందులో రైతులకు భరోసా ఇచ్చే పద్ధతుల్లో, రైతులకు నమ్మకం కలిగే పద్ధతుల్లో ఆచరణాత్మక చర్యలు చేపట్టాలి. దానితో శ్రీశైలం అట్లాగే సాగరు వీటన్నిటిలో ప్రాజెక్టులో వాటరే రావట్లేదు. అంటే ఏమవుతుందంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు కోసం అని చెప్పి విచ్చలవిడిగా వాడేస్తుంటాయి. వాటర్ వస్తుందిలే వర్షం అని. ఇటువంటిప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు కదా, అయినా కూడా తగు జాగ్రత్త తీసుకోపోవడంతో ఈ ప్రాబ్లం వస్తుంది.
సార్ ఇక్కడ మేజర్ ఇవాళ మీరు అన్నట్టుగా తెలంగాణ ఈనాడులో వేశారు కృష్ణ 10 టీఎంసీలు రాలేదేంటని చెప్పి ఈరోజు తెలంగాణ కాదనుకుంటా 22 దానికి సంబంధించిన కృష్ణ 10 టీఎంసీలు రాలేదేంటని ఇచ్చిన దాన్ని చూస్తే గత 5 ఏళ్లలో 6 సార్లే శ్రీశైలం డ్యామ్కి 10 టీఎంసీల కంటే తక్కువ ఏదైతే వాటర్ వచ్చినటువంటి పరిస్థితి జూన్ జూలై నెలలో. అది కూడా ఈ 6 సార్లు 5 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. లింక్ పెడతారు కాదు సార్, శ్రీశైలంలో ఇప్పటి వరకు వచ్చింది 5.9 టీఎంసీలే. గత 5 ఏళ్లలో 6 సార్లే ఈ పరిస్థితి. వానాకాలం ప్రారంభమై 50 రోజులు గడిచింది. ఇప్పటి వరకు శ్రీశైలం జలాశయంలోకి 5.9 టీఎంసీలు మాత్రమే వచ్చిందని చెప్పి 2002, 2003లో 5.9, 2003-4లో 4.32, అదేవిధంగా 2014-15లో 6.85, 15-16లో 1.7, ఇప్పుడు 5.9. అంటే ఈ 6 సార్లు 5 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదైతే ఈ కరువు అనేది వచ్చింది. ఒకసారి 2008 మధ్యలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒకసారి. సో ఇదేసింది. అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏదర్ అతివృష్టి అన్నా ఉంటుంది, లేదంటే అనావృష్టి అన్నా ఉంటుంది అనేది మనం ఎందుకు ఈ 3 ఏళ్ళలో చూద్దాం సార్. 2024-25లో చూస్తే విపరీతమైన వర్షాలు. అట్లాంటి సెంటిమెంట్ నేనైతే నమ్మను కానీ, బట్ మీరు రాజకీయంగా మాట్లాడుకుంటారు, మీరు నమ్మకపోవచ్చు కానీ ప్రజలకు అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఉంటే విపరీతంగా వరదలు వచ్చేస్తాయి, పంట అంతా నష్టపోయింది. 2 సంవత్సరాలుగా పంట నష్టపోతే ఒక్క పంటకు కూడా నష్టపరిహారం లేదు కొమ్మనేని గారు. ఈవెన్ మోందా తుఫానుకు కూడా నష్టపరిహారం మిగిలిన పంటలకి ఇవ్వలేదు, మిగిలినప్పుడు వరదలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తే పూర్తిగా కరువు పరిస్థితి. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలోనే కరువు ఉందంటే ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అబ్జర్వ్ చేయండి. గోదావరిలో ఈ రావటం ఏంటి అసలు? ఇప్పుడు కృష్ణాకి అంతకుముందు ఎప్పుడన్నా వస్తూ ఉండేది అనే ఉంది, గోదావరిలో కూడా ఈరోజు కరువు పరిస్థితులు ఉన్నాయి. రెండోది మీరు అన్నట్టుగా ఈ ప్రభావం ఉంది అనేది గడిచిన 2 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం రాబోతుంది అని. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రత్యామ్నాయ పంటలకి ముందే వాళ్ళని ఏదైతే మోటివేట్ చేసి రైతులకు వాళ్ళకి ఆ విత్తనాలను సరఫరా చేయాలి. ఇప్పుడు విత్తనాలు ఇస్తాము, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు పంట వేస్తారు? ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏం పంటలు వేస్తారో అవన్నీ మేము కొంటామని హామీ అన్న ఇవ్వాలి సార్. ఉన్న పంటలకే కొంటలేదు, కొత్తగా కొంటామని వాళ్ళు టమాటా రైతుల పాయింట్. రెండోది ఏంది, వీళ్ళు రైతులకు మొన్నటిదాకా చెప్పింది ఏంది, గతేడాది ఖరీఫ్లో రికార్డు స్థాయిలో మేము ఆయకట్టుకు సాగునీరు ఇచ్చాము, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మనం అనౌన్స్ చేసింది గత ఏడాది ఎందుకు వరదలు వచ్చినాయి కాబట్టి ఇచ్చారు. గత ఏడాది ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించాం, ఈ ఏడాది అంతకు మించిస్తామని చెప్పి వీళ్ళు డబ్బాలు కొట్టిన పరిస్థితి. అప్పుడు ఏం చేస్తారు రైతులు? ఆల్రెడీ దుక్కి దున్ని పొలాల్ని ఆల్రెడీ ఏదైతే నారు పోసి తర్వాత నాట్లు వేసి ఇప్పుడు యూరియా కూడా కొని ఏదైతే చల్లినటువంటి పరిస్థితి. దీంట్లో ఎకరానికి ఇప్పటికే 15,000 రూపాయలు ఖర్చు పెట్టాడు ఒక్కొక్క రైతు. సో మరి ఆ 15,000 రూపాయలు ఎకరానికి ఖర్చు పెట్టినప్పుడు 10 ఎకరాలు ఉన్న రైతుకి ఇప్పటికే 1,00,000 నష్టం. సో మీరు ఇప్పుడు ఆ పంట తీసేయండి, మేము నీళ్ళు ఇవ్వలేమని అంటే ఇంకెక్కడికి పోతాడు రైతు అన్న? ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్గా మీరు వరి వేయొద్దని చెబుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇది ముందు నుంచి ఉందేమో, ఎందుకంటే అంతకుముందు ఆయన మనసులో మాట అనే పుస్తకంలో కూడా రాశాడు వ్యవసాయం అనేది లాభసాటిగా లేదు, సో మీరు వ్యవసాయాన్ని మానేసి వేరే వైపుకి మళ్ళండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. అందుకని వ్యవసాయం దండగా అని చెప్పి ఆ రోజు ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చినాయి, వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి అని. దాని తర్వాత ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి రైతులు వెళ్ళి ధర్నా కూర్చుంటే బషీర్బాగ్లో వాళ్ళని కాల్ చేస్తే 3 చనిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఈ తీగల మీద బట్టలారేసుకోవడానికే ఉంటుంది, ఉచిత విద్యుత్ దండగా, నేను నిరంతర విద్యుత్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి మాటలు మార్చినటువంటి పరిస్థితి. మొన్నటికి మనం చూస్తే 2 సంవత్సరాలుగా యూరియా వాడొద్దు, యూరియాను తగ్గించేయండి, యూరియా వాడొద్దు అని అంటే ఈ రోజు యూరియా కూడా అందకుండా క్యాన్సర్ వస్తుంది. దేన్నైనా మోతాదుకు మించి వాడితే ఎవరికైనా ఏదైనా వస్తుంది, యూరియాని కాదు ఏదైనా. సో యూరియా కూడా ఈరోజు అందక రైతులు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే డైరెక్ట్గా వరి వేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. నేను అంటున్నాను ఈరోజు క్లియర్గా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్లో ఉంది, కానీ ఈరోజు పంటలు వేసేటటువంటి పరిస్థితి లేదు. మొన్నటికి మీరు ఏం చెప్పారో గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీళ్ళు వదిలేసాం, అసలు మన దేశంలో మన రాష్ట్రం తప్ప అసలు ఎవరు ఈ సంవత్సరం పంటలు వేయట్లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఏమైంది అది? ఇప్పుడు మీరే నిన్న క్యాబినెట్ డెసిషన్లో వరి వేయొద్దు, చింతల్లో 30 టీఎంసీలు దాదాపు ఉన్నాయన్నారు కదా, ఎందుకు అంటే జాగ్రత్త పడుతున్నారు తాగునీటి కోసం ఇబ్బంది? ఫస్ట్ ప్రయారిటీస్ తాగునీరు, దాన్ని ఎవరైనా కూడా కాదనరు, ఎందుకంటే మీకు తాగునీరు ఇంపార్టెంటా సాగునీరు ఇంపార్టెంట్ దాంట్లో ఫస్ట్ తాగునీరుకే ప్రయారిటీ ఇస్తారు. కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల మీద నిజంగా ముందే ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇప్పుడు వరి వేస్తున్నారని తెలుసు కదా, మీరే వేయమన్నారు కదా, మీరేమన్నా ఈ మాట ఎప్పుడు చెప్పారు? ఏప్రిల్లో ఏమన్నా చెప్పారు ఈ మాట? మేలో ఏమన్నా చెప్పారు ఈ మాట? చెప్పకుండా ఈరోజు జూలై ఎండింగ్ అంటే ఆగస్ట్ వచ్చేస్తుంది, 4 రోజులు పోతే ఆగస్ట్ వస్తున్నప్పుడు ఆగస్ట్ కింద లెక్కేసుకోవాలి మనం. ఆగస్టులో మీరు చెప్తా ఉంటే వేయొద్దని చెప్పి ఆల్రెడీ వేసినటువంటి పంటను ఏం చేయాలి? వాళ్ళు దుబ్బులు చూపిస్తున్నారు కదా, నీళ్లు మేము మీరు వరి ఆపేయండి, రేపొద్దున వరి కొనమంటారేమో ఒకవేళ మీరు పండించినా కూడా.
పరిస్థితి ఆల్రెడీ అలానే ఉంది కదా, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఈ రోజు. రైతు అలో లక్ష్మణ అదే టమాటా రైతు బాబు టమాటా కొనండి అయ్యా అని అడుగుతున్నా. అది ఎంత దారుణం అంటే సార్, ఆ రైతు నేను చూశాను, ఒక క్రేటు అంటారనమాట. క్రేట్ అంటే ఒక మనం బాక్స్ అంటాం కదా, ప్లాస్టిక్ కానీ లేదంటే చెక్క పెట్టి కానీ, అది 25 కేజీల దాకా ఉంటుంది. అలాంటి పెట్టెలు అతను 100 తీసుకొని వస్తే ఒక్కొక్క పెట్టెని 25 రూపాయలకు కొన్నారంటే, అంటే కేజీ రూపాయి కాడికి కొన్నారు టమోటాని. కొంటే అతనికి ఆ 25 క్రేట్లకు వచ్చినటువంటి డబ్బులు 2500. కానీ అతనికి ఆ కూలీ అను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 2692 రూపాయలు అయిందంట. అంటే 192 రూపాయలు అదనంగా చేతికి పడ్డాయి. అంటే అతనికి ₹1 ఆదాయం లేకపోగా ఎడిషనల్గా అతని చేతుల్లో పడినటువంటి పరిస్థితి. మరి ఈరోజు టమాటా రైతుని ఎవరు ఆడుకుంటారు? టమాటా రైతు ఏంటి సార్, ఈరోజు పొగాకు రైతు పరిస్థితి ఏంది, అలా ఉంది. అరటి రైతు పరిస్థితి ఏంది, ఈ రోజు వరి పొగాకు రైతు జగన్ గారిని కలిసి ఆక్వా రైతుల పరిస్థితి 5 ఏళ్ళు మీరు ఉండగా మాకు హాయిగా ఉందండి, వర్షాలు పడి పంటలు పడి ధర ఉంది, ఏంటి సార్ ఈ పరిస్థితి, రైతులంతా లేదు సార్. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు రైతాంగం ఎదుర్కొంటుంది. అందరికంటే ఎక్కువ నష్టపోయింది ఈ ప్రభుత్వం ఎవరంటే రైతన్న. ఎందుకంటే పెట్టుబడి పెట్టి మరి ఈ రోజు నష్టపోతా ఉన్నాడు. ఇంకా మిగిలిన కొంతమందికి అనుకోండి, సరే ప్రభుత్వం నుంచి అందాల్సిన రాక వాళ్ళకి రావాల్సి రావచ్చు. ఇప్పుడు అతను అదనంగా పెట్టుబడులు పెట్టి ఒక్క పంటకి నష్టపరిహారం లేదు కొమ్మినేని గారు ఈ 2 సంవత్సరాల్లో. ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం బహుశా ఏడుండదు. రైట్. వైకాపా విషం కక్కుతుంటే మీరేం చేస్తున్నారు? మంత్రులకు చంద్రబాబు గారు క్లాస్ బీకారట. వీళ్ళు ఏం విషం కక్కారు, వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు చేసింది ఏంటి, ఆయన సమాధానం ఏంటి, ఎక్కడ వైఫల్యం, వైఫల్యాల మీద ప్రశ్నిస్తే అది విషం అవుతుందా, కుట్ర అవుతుందా, ఏంటో దీని మీద తమాషా మంత్రులని మీద క్లాసు బీకుతుంటారంట. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో ఏంటో దాని మీద చర్చలోకి వెళ్దాం. కొన్ని ముఖ్యమైన వార్తలను కూడా మనం చర్చించుకోవాలి. ఆస్తులనే కాదు ప్రాణాలను లెక్క చేయం. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. ముఠా కక్షల మాదిరిగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వ్యవహరిస్తోంది, తన ఆస్తి మీద ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కొన్న దాని మీద ఇప్పుడు దాడి చేస్తోందని అన్నారు. అట్లాగే ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి కూడా ఎంత దమనకాండ పాల్పడినా మా గొంతు నక్కలేరన్నారు. మాజీ మంత్రి సిదిరికి రిమాండ్, దీని మీద కామెంట్ ఏంటి మీది? సార్ ఇప్పుడు నేను సిదిరి అప్పలరాజు గారికి దాంట్లో అసలు సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది వాళ్ళ కుమారుడు చేశాడంటానికి ఇక్కడ ఆధారాలు లేవు, ప్రూవ్ కాలే అక్కడ. కానీ యాక్సిడెంట్ కేసుని ఇప్పుడు నార్మల్గా సహజంగా ఎక్కడన్నా పొరపాటున యాక్సిడెంట్లు జరుగుతాయి, జరిగిన దాని మీద మర్డర్ కేసు పెట్టడం అనేది, అంటే దాన్ని నేను చూశాను సార్, దాని ఏం కేసు అనే దాని మీద చూస్తే దాన్ని మర్డర్ అటెంప్ట్లో ఏం పెట్టారంటే చూడండి సార్, కల్పబుల్ హోమిసైడ్ అంట. అంటే ఏంటంటే దాంట్లో నేరపూరిత నరహత్య, దాని తెలుగులో చెప్పాలంటే సిదిరి అప్పలరాజు గారి కొడుకు నేరపూరిత నరహత్య చేశాడనే కేసు పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? మరి నిజంగా రోడ్డు యాక్సిడెంట్లు అన్నింటినీ మనం నేరపూరిత నరహత్య అంటే కల్పబుల్ హోమిసైడ్ అభియోగం పెట్టాలి అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ గుద్ది చనిపోయినటువంటి వాళ్ళయో, పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ గుద్ది ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళయో అక్కడ కూడా జరిగినటువంటి సంఘటనలో లేదు. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు, ఎవరైతే పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్ అని అతను 2024 డిసెంబర్ 12న మద్యం సేవించి ఆటోని ఢీకొట్టాడు సార్, కారులో వెళ్తా. 5గురికి తీవ్ర గాయాలైతే ఒకళ్ళు స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. సో అతనుని తప్పించేసి అక్కడ ఎవరో రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి అతను చూపించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రాజేష్ నిజంగా చేస్తుంటే రాజేష్ని, రాజేష్ వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ కుటుంబాన్ని అందరి మీద మరి ఎందుకు ఈ కేసులు పెట్టలేదు? రెండో అంశం ఇక్కడ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో వాళ్ళ తప్పు వల్ల జరిగింది, పొరపాటున జరిగింది కూడా కాదు. ఏంటది? మే 8, 2026న ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చిన్నగుడిపాటి సమీపంలో 25 సంవత్సరాల అంకన్న అనేటటువంటి వ్యక్తిని చంద్రబాబు కాన్వాయ్లోని ట్రయల్ రన్, అంటే ముందు ఆ కాన్వాయ్ ట్రయల్ రన్ వేస్తుంది కదా, ఆ ట్రయల్ రన్ ఢీకొట్టింది. ఎలా ఢీకొట్టింది? కాన్వాయ్లోని వ్యాను రాంగ్ రూట్లోకి వెళ్ళి వెళ్తుంటే ఎదురుగా వచ్చినటువంటి బైక్ అతన్ని గుద్దింది. తప్పు బైక్ అతను కాదు, కాన్వాయ్ తప్పు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలా? కనీసం కేసు లేదు. సో నార్మల్ కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అతను డైరెక్ట్ గుద్దంగానే గాల్లో, నేను డేట్లు కూడా చెప్తాను సార్, మే 8, 2026 డైరెక్ట్ గాల్లోకి గుద్దంగానే గాల్లోకి ఎగిరి కింద పడితే అలాగే చీజి చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి. వాళ్ళందరి మీద ఎందుకు పెట్టలా? ఏం లేదండి, ఎవరు మాట్లాడితే వాళ్ళు. మాజీ మంత్రుల మీద ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేకుండా ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పిన్నెల్లి గారు మరీ ఘోరం. పిన్నెల్లి గారు అసలు అది తెలుగుదేశం వాళ్ళు చంపుకుంటే పిన్నెల్లి గారి మీద
కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసి జోగి రమేష్ గారికి అసలు నకిలీ మద్యానికి ఆయనే పట్టించాడు. ఇక్కడ ఇబ్రహీంపట్ల ఇదిగోండి ఇక్కడ నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పి పట్టించిన ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు. సో ఇలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు జగన్ గారి కారులో ప్రయాణిస్తుంటే ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఆయన మీద కూడా ఆయన కారుకి సంబంధం లేదు, ముందే కారణం అయితే ఎక్కడ తగిలించావు కానీ ఆయనకి సంబంధం లేకపోయినా సో అసలు మీద ఎక్కిందని ఒక వీడియో తీసుకొని వచ్చి ఏ వీడియోని ఎట్ట తిప్పారు చూసారు కదా, తలక ఇట్టెట్టు తిరిగినట్టుగా చూపించారు. ఏమైంది ఇప్పుడు ఈ రోజు? సో ఇది క్లియర్ గా ఏంటంటే అప్పలరాజు గారిని పెట్టాల్సిన అవసరం, సరే కొడుకు మీద కేసు పెట్టారు అయిపోయింది. అప్పలరాజు గారి మీద ఎందుకు పెట్టారు అక్కడ అంటే అక్కడ ఆపోజిట్ గా గౌతు శిరీష్ గారు వాళ్ళకి అక్కడ రైవల్ నడుస్తుంది, పొలిటికల్ రైవల్. ధర్మంగా ఉండాలి, ధర్మం ఇంకా తెలుగుదేశం రోడ్ యాక్సిడెంట్ కేసులో బెయిల్ ఇచ్చి పంపిస్తారు, ఎందుకంటే అది యాక్సిడెంట్ కాబట్టి. తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది సార్, ఆ రోడ్డు ప్రమాద ఘటన హత్య కేసుగా మార్చి దాన్ని ముందు 41A నోటీస్ వేరే వాళ్ళ చేత ఇప్పించారు. ఇప్పించి ఆ పోలీసులు మళ్ళీ మార్చేసి మళ్ళీ వేరే వాళ్ళ కట్టించారు. నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం కంటే ఈనాడు వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళతో ఏమన్నా ఏమి సంబంధ బాంధవ్యాలు మనకు తెలియదు కానీ వాళ్ళు కక్ష కట్టినట్టు రోజు రాశారు, ఇంకా అరెస్ట్ చేయరు వీళ్ళ కోసం అరెస్ట్ చేయాలా అన్నట్టు చేశారా అని నాకైతే డౌట్. ఇప్పుడు మనం రెడ్ బుక్ రాజ్యం అంటున్నాం కదా, ఆ రెడ్ బుక్ రాజ్యాన్ని వెనకుండి కేర్ ఆఫ్ నడిపిస్తుంది ఎవరు? అదే ఈనాడు ఆంధ్రజ్యోతి. వీళ్ళు ఏం రాస్తారు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా, లేదంటే జత్వానీ చాలా గొప్పది, జత్వానీ అంత మంచిది అసలు ఈ భారతదేశంలో లేరు, జత్వానీ మనందరికీ అసలు ఆదర్శంగా నిలవాలి, వాళ్ళందరూ ఆదర్శం. వీళ్ళన్నీ పేపర్లు రాసి ఈ రోజు చూడండి దానికి సంబంధించిన విధంగా వాళ్ళ కొడుకుది ఉందని తేలినప్పుడు మీరు వాళ్ళ కొడుకు మీద తీసుకోవచ్చు. కానీ దీంట్లో అసలు ఆ సెక్షన్లు పెట్టడం ఏంటి, మర్డర్ కేసు కావాలని ఏదో చేసి కేసులు పెట్టడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. రైట్. బోమన గారిది సార్, బోమన గారిది ఇప్పుడు కక్ష సాధింపుగా వెళ్ళారనేది క్లియర్ గా అర్థం అవుతుంది. వాళ్ళు దేనికైనా పోరాడతాం బోమన గారు అంటున్నారు. ఇప్పుడు బోమన గారి మీద అలా చేశారు వీళ్ళు. ప్రభుత్వం అంటే ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేసి ప్రభుత్వాలే ఫ్యాక్షనిజం లాగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్య చేశారు. అది ఇంట్రెస్టింగ్. ఫ్యాక్షన్ గా వ్యవహరించడం సార్, అంతకంటే ఎక్కువ వ్యవహరిస్తుంది. ఏమంటుంది ప్రభుత్వం డైరెక్ట్ గా ఓపెన్ గా ఇదిగో తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎల్లో బిల్ల చూపిస్తే మీరు పని చేయండి, మిగిలిన వాళ్ళకి పని చేయొద్దు, ఎవరన్నా మన కాదంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, అవతలాలను మనం గొడ్డల పార్టీ అని ప్రచారం చేద్దాం. సో అవతలాలు వాళ్ళు ఆక్రమించారు వీళ్ళు ఆక్రమించారు తప్పుడు కేసులు పెట్టారు. పార్టీ అని పేరు పెట్టాడు కదా, బూడిద పార్టీ. అదే కొడాల నాని గారు బూడిద పార్టీ. ఇదేంటి సార్, మీకు సజ్జల గారి మీద కూడా అదేదో అటవీ భూములు అది ఇది అని చెప్పి నానా యాగి చేశారు. చేసి ఏమైంది ఇప్పుడు? అలానే పెద్దిరెడ్డి గారి మీద అనేక రకాల ఆరోపణలు 2 సంవత్సరాల్లో చేసినటువంటి పరిస్థితి. ఇదే పవన్ కళ్యాణ్ చేశాడు, ఆ భూములు కబ్జా చేశారు, ఈ భూములు కబ్జా చేశారని. సరస్వతి భూములు డైరెక్ట్ సరస్వతి భూములు 25 నెలలు కక్షతోటే కథ నడపాలి సార్. అసలు విషయాలను పక్కన సైడ్ చేయాలి. డిస్కషన్ అంతా ఇది అపోజిషన్ పార్టీ ఇదేదో బొమ్మన గారు ధైర్యంగా నువ్వేమన్నా చేసుకోవా, మేము మారం, మేము మా జగన్ గారితో ఉంటాం సార్. ఇందాక వచ్చినాక ఎవరు పడతారు ఇప్పుడు? వాళ్ళు అంత కక్షపూరితంగా వాళ్ళు ఎప్పుడో తరాల నుంచి ఉన్నటువంటి భూములు కూడా ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాము అని అంటే ఇంక రేపు పొద్దున ఏముంది, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ప్రైవేట్ పరం చేసి అందరూ డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. డాక్యుమెంట్ రైటర్లకు బెదిరింపులు అంట, బెదిరించి వాళ్ళు ఏదో విరమించారు సమ్మెనట్టుగా చూపిస్తారు. మళ్ళీ వాళ్ళే మేము విరమించలేదు, మేము పెండౌన్ ఆల్రెడీ కొనసాగిస్తున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పామని వాళ్ళు ఇచ్చారు. రైట్. పేదల గూటిపై పబ్లిసిటీ స్టాండ్. రాంభూపాల్ గారు చెప్పండి, ఈ పేదలకి ఇళ్ల స్థలాలు 2 సెంట్లు 3 సెంట్లు ఇట్లా ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఆ హామీ ఏమైపోయినట్లు? దానికి ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుందా? హామీ నెరవేర్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మా గవర్నమెంట్ లో టిడ్కో ఇల్లు కట్టినాము, జగన్ ప్రభుత్వం వాటన్నిటిని మధ్యలో ఆపేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను సగానికి పైగా కంప్లీట్ అయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 years అయిపోయింది. కొన్ని చోట్ల 1-2 చోట్ల టిడ్కో ఇల్లు దాదాపు 80% పూర్తయినట్టు ఏదో చేసి కొద్ది మందికి ఇచ్చి అయిపోయింది అనిపిస్తున్నారు. కానీ ఈ రోజుకు కొన్ని వేల టిడ్కో ఇళ్లకు ఏదైతే అర్జీదారులు వాళ్ళ అర్హులు కలిగి ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళకు ఇంటి స్థలాలు లేవు. అదే వాళ్లకు ఇంకో ఇంటి పథకం ఎక్కడా వర్తించదు, ఎందుకంటే వాళ్ళ లిస్ట్ లో ఇక్కడ ఉంటారు కాబట్టి అది క్యాన్సల్ కాదు, అట్లానే పూర్తి కాదు. అదే విధంగా వేల కోట్ల రూపాయలు జగనన్న ఇళ్ల పేరుతో గతంలో కట్టిన ఇల్లు కొన్ని కంప్లీట్ అయిన చోట చేరారు, ఇంకా చాలా చోట కంప్లీట్ కాదు. రా మెటీరియల్ ఏదైతే ఐరన్, సిమెంట్, ఇసుక ఉన్నాయో వాటన్నిటిని లూటీ చేసుకుపోయినారు. మామూలు కూడా కాదు, ఎక్కడికెక్కడ తరలించుకుపోయినారు. ఈ రోజు ఆ జగనన్న ఇల్లు పూర్తిగా లేదు. ఇప్పుడు మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, సామాజిక శంఖారావం పేరుతో మా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు గ్రామాల్లో తిరిగితే అత్యధిక దళిత కాలనీల్లో పేదలు చెప్తున్న మాట ఏంటంటే మాకు ఇళ్ల స్థలాల గురించి చెప్పడమే తప్ప ఇప్పటి వరకు మాకు ఇల్లు కట్టించిన వాళ్ళు కానీ ఇల్లు పూర్తి చేసిన వాళ్ళు కానీ లేరు. మా పేర్లు ఏమో లిస్ట్ లో ఉంటాయి ఇల్లు వచ్చినట్టుగా, కానీ ఇక్కడ మాత్రం మేము పూరి గుడిసెల్లోనో రోడ్డు పక్కన ఉంటాం.
ఇప్పుడు ఉన్నటువంటి సోలార్ కంపెనీలు మొత్తం భూములన్నింటినీ తీసుకున్న తర్వాత బహిర్భూమి పోవడానికి శవం చనిపోతే శవాన్ని పూడ్చడానికి కూడా స్థలాలు లేవని చెప్పేసి ప్రజలు ఒక పక్క ఆవేదన. అందుకని ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మీరు ఎన్ని ఇళ్ళు పూర్తి చేసినారు? టిడ్కో ఇల్లు ఎందుకని ఇప్పటి వరకు పూర్తి చేయలేదు? 2 సంవత్సరాలు అయిపోయింది కదా గవర్నమెంట్. 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని టిడ్కో ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అందజేసినారు? ఒక శ్వేతపత్రం ప్రకటించండి. అదే విధంగా ఇస్తామన్నారు 2 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు, పల్లెల్లో అయితే దాదాపు 3 సెంట్లు ఇస్తామన్నారు. 3 సెంట్లు 2 సెంట్ల విషయం ఏమైంది? రాంగోపాల్ అన్న, అంటే మీరే కంటిన్యూ చేద్దరు కానీ ఈ పాయింట్ కూడా అసలు మీరు ఇల్లు స్థలాలు ఇచ్చేదాకా వెళ్ళారు, ఉన్నాయన్నీ కూల్చారు విజయవాడను వైజాగ్ లో. ఒక విజయవాడ చాలా జిల్లాల్లో ఇప్పుడు చూసినాం కదా. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఉండి నియోజకవర్గంలో ఎప్పుడో తరాల నుంచి రోడ్డు పక్కన ఉన్నటువంటి పేదలన్నింటి దౌర్జన్యంగా కూల్చేసిన విషయం మనందరం చూసినాం. అందుకని ఒకవైపు ఇల్లు ఇస్తామని అధికారం లేకొచ్చి మీరు ఆ హామీ అమలు చేయకపోగా ఉన్న ఇళ్లను కూల్చేయడం లేదా కట్టిస్తూ పూర్తి కావాల్సినటువంటి ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది సార్. ఆ టిడ్కో ఇల్లు కానీ ఇటు జగనన్న ఇల్లు కానీ ఆ డబ్బు ప్రజలది. ఆ డబ్బు సద్వినియోగం కాకపోగా ఈ రోజు అంత దుర్వినియోగం అయిందని కంప్లీట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడంలా? చేయకపోగా అన్ని కంప్లీట్ అయిపోయినట్టుగా రోజు ఇల్లు ఇస్తున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే ఉపయోగం ఉంది. అందుకని ప్రజల్లో చాలా తీవ్రంగా ఇళ్ల స్థలాల సమస్య అనేది గ్రామీణ ప్రాంతాల్లో, గతంలో ఇది పట్టణాల్లో ఎక్కువ ఉండేది. ఎందుకంటే మున్సిపల్ ప్రాంతాల్లో వలసలు వస్తారు కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యలు ఇక్కడ ఎక్కువ ఉండేవి. ఈరోజు పల్లెల్లో కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ సమస్య. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా టిడ్కో ఇల్లు పూర్తి చేయడం, జగనన్న ఇల్లు పెండింగ్ లో ఉన్నట్టు పూర్తి చేసి తక్షణం లబ్ధిదారులకు ఇస్తే తప్ప ఈ సమస్య కనీసం పాత సమస్యన పరిష్కారం అవుతుంది. మళ్ళీ కొత్త జనరేషన్ వస్తే అప్పుడు వేరే విషయం. అది ఈ ప్రభుత్వం చేపట్టకుండా మాటలు చెప్తే కుదరదు సార్. తుది గడువు నేడే. అన్కనెక్టబుల్ ఓటర్స్ లేక 44.4 లక్షల మంది తేలారట. మరి వాళ్ళలో ఎంతమంది అర్హులు ఉన్నారో ఎంతమంది అనర్హులు ఉన్నారో బహుశా వచ్చే రోజుల్లో తెలుస్తుంది. మెగా డిఎస్సీలో అక్రమాలపై పార్లమెంటులో చర్చించాలన్న వైవి సుబ్బారెడ్డి. భూదందా బరితెగింపు, లొసుగులతో కూడిన జీవో 444 దానివల్ల 22A భూముల రక్షణకు గండిపడే అవకాశం ఉందంటూ ఓ కథనం వచ్చింది. స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకమని జగన్ గారు వాళ్ళ పార్టీ నాయకులతోటి చాలా స్పష్టంగా చెప్పారు. సకాలంలో వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేవని చెప్పి కొంతమంది కార్మికులు, ఆర్డబ్ల్యూఎస్ కార్మికులంతా జగన్ గారిని కలిసి విన్నవించుకున్నారు. గురుకుల ఉపాధ్యాయులపై ప్రభుత్వ కర్కశత్వం ప్రజాశక్తిలో వచ్చింది. లోకేష్ ఇంటికి పాదయాత్రగా వెళుతుండగా 45 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులట. ఉచితాలు కాదు మౌలిక వసతులపై ప్రభుత్వ దృష్టి పెట్టాలని వెంకయ్యనాయుడు గారు అంటున్నారు. మరి ఇదే వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు గారితో కలిసి 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తానన్నప్పుడు అదేం తప్పని అనలేదు. అనేక హామీలు ఇచ్చేసినప్పుడు తప్పనంటే ఆయనకి మంచి పేరు వచ్చేది. ఇంగ్లీష్ మీడియాన్ని కూడా వ్యతిరేకించిన ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మరీ దారుణం సార్. ఎందుకంటే ఒక ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి. అవును సరే, ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో విధానం ఉన్నప్పుడు కూడా ఆయన కూడా మాట మార్చినట్లుగా. ఈరోజు మేము ఎక్కడ ఉచిత పథకాలు కాదు కదా సార్. ఉచిత పథకాలు ఏంటంటే బస్సు ఫ్రీ ఇవ్వటం లాంటి ఉచిత పథకాలు అంటారు. అవును, ఇప్పుడు చేయూతో ఆసరాను అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇచ్చేటటువంటి పథకాలు. సెల్ఫ్ ఫైనాన్స్ గా వాళ్ళంతరకు వాళ్ళు ఏదైనా చిన్న గేదెలో లేదంటే ఆవులో లేదంటే చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే. అవి ఉచిత పథకాలు ఎలా అవుతాయి? ఉచిత పథకం ఏంటంటే మీకు బస్సు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఇస్తాం, అది ఇవ్వట్లేదు, మిగిలిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా వసూలు చేస్తున్న పరిస్థితి. ఎర్రచందనం మాఫియా మూలాలు సమూలంగా నిర్మించాలన్న పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గానే ఉన్నట్టున్నారు. పర్వాలేదా, కోలుకున్నట్లేనా? అసలు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ జరిగితే ఆయన మంగళగిరిలో ఉండి కేబినెట్ మీటింగ్ అటెండ్ కాల. మీరు ఇంకా ఎక్కడ యాక్టివ్గా ఉన్నట్టు? ఏదో ఆయన కేబినెట్ మీటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అంటే చంద్రబాబు నాయుడు అధ్యక్షత సమీక్ష చేశారుగా. అటవీ శాఖ సమీక్ష చేసినప్పుడు మరి కేబినెట్ మీటింగ్ వెళ్ళడానికి ఏం ప్రాబ్లం? మరి ఎందుకు పోలా? నాకు తెలిసి భారతదేశ చరిత్రలో అత్యధిక కేబినెట్ మీటింగ్లు డొమ్మా కొట్టిన మంత్రి ఈ రాష్ట్రంలో కాదు సార్, ఈ దేశంలో ఎవరు ఉండరు. అన్ని కేబినెట్ మీటింగ్లకి ఈయన డొమ్మా కొట్టాడు. మొన్న రాలా మీకు నెలకు ఒకసారి 2 సార్లు జరిగితే కేబినెట్ మీటింగ్లు, నెలకు దాంట్లో 2 సార్లు ఒకసారి డొమ్మా కొడతానే ఉంటాడు. ఓసారి వచ్చి వెళ్ళిపోతాడు, వచ్చేదో తూతు మందరం కనపడి నాకు ఆడ బాలేదు ఈడ బాలేదని వెళ్ళిపోతాడు. మరి నిన్న ఇప్పుడు ఈ రోజు ఏదో కుంకి ఏనుగులు స్వాగతం చెప్తారంట దారిలో మంగళగిరిలో. మరి వాటికి ఉత్సాహం ఉంటుంది, కేబినెట్ మీటింగ్ వెళ్ళడానికి ఎందుకు ఉత్సాహం లేదు? మరి అన్ని విచ్చనకర శక్తులు అని ఆన్లైన్ల మీద మాట్లాడటానికి ట్వీట్లు పెట్టడానికి ఉంది ఉత్సాహం, కేబినెట్ మీటింగ్ వెళ్ళడానికి లేదు. రైట్. అమరావతిలో పిఎన్బి క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ అంట. ఏం క్వాంటము ఏం, ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా గందరగోళంగా ఉంది. ఈయన మాత్రం వస్తే సంతోషమే. కానీ భూ రికార్డుల శాశ్వత భద్రతకు మీ భూమి బ్లాక్ చైన్ హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేతను తేలిందటండి. అది విషయం. అయితే దాన్ని ట్విస్ట్ చేశారు. దైవానుగ్రహం కోసమే హనుమాన్ విగ్రహం చోరీ అని హెడ్డింగ్లు పెట్టుకుని ఎల్లో మీడియా రాసింది. దాంట్లో మీరు ఇంట్రెస్ట్. అమరావతిలో గృహప్రవేశాలకు వేళాయే.
13వ తారీఖున అంటే వచ్చే నెల 13కి ఇప్పటి నుంచే చేస్తున్నారు. ఆడిట్ పరిధిలో సిజేరియన్లు, ఇక ప్రతి 4 నెలలకు నగదు. సో ఇది గ్యాస్ సిలిండర్ల కింద ఇస్తారట. మరి సరిగ్గా ఇస్తున్నారో లేదో కానీ చాలా మంది అందట్లేదని కొందరు అంటారు. మరి ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పింది ఏంది, అందరికీ 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పాడు ఎలక్షన్ హామీ. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చెప్పారు, ఈ సంవత్సరం 1 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అన్నారు. దాన్ని నెక్స్ట్ ఏడాది మళ్ళీ 3 ఇస్తామని ఇప్పుడు వరకు ఏ ఏడాది 3 గ్యాస్ సిలిండర్లో పాయింట్ నెంబర్ 1. రెండోది 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 80 నుంచి 90 లక్షల మందికి అన్నారు. సరే అదైనా సక్రమంగా అందుతుందా అంటే డబ్బులు కట్టిన వాళ్ళకి ఇంకా వెనక్కి రాలేదని మన పార్సారథి గారు మీకు కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాడు. మీకు గుర్తుందో లేదు, వెళ్తే అడుగుతున్నారండి మాకు డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు ఏమంటాడు 4 నెలలకు ఒకసారి వేస్తారంట. అంటే గ్యాస్ సిలిండర్ డబ్బులు పెట్టి కొంటున్నట్లు లెక్క తప్ప ఫ్రీగా రావట్లేదని అక్కడ అర్థమైపోయింది. చేనేత కార్మికులకు తీపి కబురు. మరి గతంలో ఇచ్చినట్లేరు కదా. చేనేత కార్మికులు ఒక మాట చెప్పాలి సార్, ఎందుకంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేతన్న నేస్తం అనేటటువంటి పేరుతో సంవత్సరానికి 24,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చారు. 2019, 20, 21, 22, 23, 24 ఎప్పుడు ఇవ్వాలి? జూలై, ఆగస్ట్ టైంలో ఇవ్వాలి. 24 వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ పథకానికి 25,000 ఇస్తామన్నారు, అంటే 1,000 రూపాయలు పెంచి. సో 24 ఇవ్వాల, 25 ఇవ్వాల, 26 ఇప్పుడు ఇస్తా ఉంటున్నారు. అది కూడా ఎంతమందికి ఇస్తా ఉంటున్నారు? 2 ఏళ్ళు ఇవ్వాల, 2 ఏళ్ళు 1 రూపాయి ఇవ్వలేదు సార్. ఈ ఏడాది ఇస్తా ఉంటుంది 51,000 మందికి. జగన్ గారు ఉన్నప్పుడు 82,130 మందికి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 82,000 మందికి మేము ఇస్తుంటే అయ్యా 93,000 మంది ఉన్నారు, మీరు 82,000 మందికి ఎందుకు ఇస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఆయన ఎంతమందికి ఇస్తారన్నాడు? 51,000 మంది. అది ఒక పాయింట్. ఎల్లో మీడియా అప్పుడు ఏం రాసింది, జగన్ గారు బటన్ నొక్కటం, డబ్బులు పంచు తప్ప ఏం చేయట్లేదు అన్నారు. వీళ్ళు పంచితేనో తల్లులు సంబరాలంట, చేనేతకి తీపి కబురు అంట. చేనేతకి చీపి కబురు ఎప్పుడు వచ్చింది? 2024, 25 మీరు 26లో 75,000 వేస్తే తీపి కబురు. 2 ఏళ్ళు ఎగ్గొట్టి మీడియా ఎట్లా వాళ్ళు చెప్పారు కదా సార్, జగన్ గారు ఉంటేనేమో రాస్తారు. రామ్మోహన్ గారు మీరు చెప్పండి, వైసీపీ విషం కక్కుతుంటే మీరేం చేస్తున్నారంటూ క్యాబినెట్ లో మాట్లాడిన వైనం ఆయన ఎందుకు భయపడుతున్నారా ఏంటి? పదే అదే మాట మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది? ఒకటి ఉంది సార్, చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ గా ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. అందులో సుదీర్ఘమైన అన్ని పార్టీలతో ఆయన కలిసి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి చాలా విషయాలు ఆయన తెలుస్తూ ఉంటాయి గ్రౌండ్ లో. క్లియర్ గా ఈ రోజు ప్రభుత్వం పట్ల అసంతృప్తి అన్ని తరగతుల్లో క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ పెరిగే అసంతృప్తిని సమర్థవంతంగా పరిష్కరించాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ప్రజల సమస్యలు పరిష్కరించి వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయాలి, లేదా ఎదుటి వారి మీద ఎదురుదాడి చేసి తద్వారా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా ఉండే బేస్ని నిలబెట్టుకోవాలి. 2వ మార్గం కరెక్ట్ అనుకుంటున్నట్టున్నారు. అందుకనే ప్రతిదానికి ఆయన ఎదురుదాడి చేయడం లేదా ఎదురుదాడి చేసేటట్టుగా ఇతరులను ప్రోత్సహించడం, ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా తనకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థలు కానీ పెద్ద ఎత్తున దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఇవి ఈ రోజు మీరు నేరుగా మళ్ళీ మొదటి అంశానికే పోదాం సార్. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమం 2 విషయాలను స్పష్టంగా దేశ ప్రజలు నేర్పించారు. ఒకటి, అణిచివేతను ప్రజలు అంగీకరించరు, యువత అంగీకరించరు. 2వది, మీడియా కనీసమైన నిష్పక్షపాతంగా కనీసం పత్రికా ధర్మాన్ని పాటించకపోతే ఆ మీడియా పట్ల ఎంత వ్యతిరేకత పెరుగుతుందో ఈ రోజు అక్కడ జరుగుతున్న ఉద్యమం చూస్తే మనకు చాలా స్పష్టం. ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే మీడియా జాతీయోద్యమంలో ఆల్రెడీ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలు అంత నేరుగా ఇప్పటి వరకు అసంతృప్తి లోపల ఉంది, ఎందుకు ఇట్లా రాస్తున్నారని ఆవేదన ఉంది. కానీ అది నేరుగా పబ్లిక్ గా అయ్యే పరిస్థితి వస్తే ఇంకా మీడియా సంస్థలు పలికిన పడిపోయిన తర్వాత ఇంకేముండదు, ప్రజల అభిప్రాయాలకే రాదు. అందుకనే ఈ రోజు క్లియర్ గా మీడియా కూడా ఇంత పక్షపాతంతో ఇంత వక్రీకరణ. ఈ రోజు నిన్న విజయవాడలో విద్యార్థి యువజన సంఘాల ఆందోళన చేస్తే ప్రధానమైన పత్రికలని చెప్పుకునే పత్రికల్లో వార్త లేకుండా పోయింది. కనీసం వార్తన రాయాలి కదా, ఫోటో వేస్తారు. సాక్షిలో ప్రముఖంగానే వేశారండి. నేను సాక్షిని ప్రధాన పత్రిక అంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉండే ప్రధాన పత్రికలు ఏవి ఈరోజు వార్తలు ఇవ్వలేదు. కాబట్టి ఈ తర్వాత ఈరోజు మంత్రులు ఏ రకంగా ఎదుర్కొంటారు? వారు కుట్రలు చేస్తున్నారు అనుకుందాం, వైసీపీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఏమని ఎదుర్కోవాలి? మేము లేదు తప్పు, ఇది జగన్ ఇల్లు కంప్లీట్ అయినట్టు పెండింగ్ ఉంటే మేము పూర్తి చేసినాం, లేదా టిడ్కో ఇల్లు పూర్తి చేసినాం, ఫలాని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉండే ఒక కీలకమైన సమస్య ఏంటంటే భూ సమస్య. ఈ భూ సమస్యకు కారణం ఎవరు? మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే చెప్పినారో అది అమలు కాకపోవడమే కదా. అదేవిధంగా ఈ రోజు అసైన్ ల్యాండ్లకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయో, రోజుకో విధానంలో స్పష్టత లేదు, ఎప్పుడు పడితే అప్పుడు. 3వది, గ్రామీణ పేదలకు వచ్చేటువంటి ఉపాధి హామీ. ఈరోజు పేదలకు ఒకవైపు కరువు, 2వ వైపు పనులు లేవు. జీరాంజీకి బలపరిస్తుంది, ఇక్కడ వచ్చి ఉపాధి పథకానికి డబ్బులు లేవు.
అందుకని ప్రజల్లో ఉండే అసంతృప్తి పరిష్కారం కావాలంటే సమస్యలు పరిష్కరించాలి. ఎదురుదాడి చేస్తే ఏమొస్తుంది? తద్వారా రాజకీయ విమర్శల వరకే పరిమితం అవ్వచ్చు, కానీ ప్రజలు అల్టిమేట్ గా నిర్ణయించేది వారి ఆకలి, వారి జీవితం, వారి భద్రతకు సంబంధించిన విషయాలను నిర్ణయిస్తారు. రైట్. ఏమంటారు వీళ్ళు ఈనాడు వాళ్ళు వైకాపా విషం కక్కుతుంటే మీరేం చేస్తున్నారు? అసలు చంద్రబాబు గారు విషం కక్కుతున్నారో లేదో కానీ, లేదా వైసీపీ వాళ్ళు విషం కక్కుతున్నారు, ఈనాడు వాళ్ళు దృష్టిలో ఏంటంటే సార్, ఇప్పుడు రైతుకు మేము మద్దతు ధర రైతుకు మేము మద్దతు ధర అడిగితే విషం కక్కినట్టు, డిఎస్సీలు ఇన్ని అక్రమాలు జరిగినాయి విచారణ చేయమంటే మేము విషయం కక్కినట్టు వాళ్ళ దృష్టిలో. అయ్యా సూపర్ 6 సూపర్ 7 గాలికి వదిలేశారు, మిగిలిన 143 హామీలు అసలు వదిలేశారు. ఏంటంటే మేము వాళ్ళ క్వశ్చన్ చేస్తుంటే మేము విషయం కట్టామంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు ఏంటి, అయ్యా పొగాకు మేము మద్దతు ధర అడుగుతున్నాం, పొగాకును కొనుగోలు చేయమని అడుగుతున్నాం. పొగాకుకి 16% కొనుగోలు చేసేయండి సార్ 100 రోజులు అవుతుంటే. మరి ఈ పాటికి మొత్తం పూర్తి అవ్వాలి కొనుగోలు చేయటం. సో కొనుగోలు ఎందుకు చేయలేదంటే ఇదిగో మీరు విషయం కక్కుతున్నారు అంటున్నారు. మరి మేము విషయం కక్కినప్పుడు మీరు ఎందుకు వెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గర లేఖలు ఎందుకు అడుగుతున్నారు? లేఖలు రాసో దానికి అడగమని చెప్పి. మేము ఇప్పుడు సాయి కృష్ణకి సంబంధించి బూడిద ఏమైందని అడిగితే మేము విషయం చెబుతున్నాం అంటారు. మీరు బూడిద తెచ్చితే అడగంగా. కాదు, సాయి కృష్ణ అంటే గుర్తుకుంది, పుష్కరాల టైంలో 29 పుష్కరాల టైంలో పుష్కరాల టైంలో 29 మంది చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ కోసం చనిపోయారనేది వాస్తవం. తర్వాత విచారణ వేసి పాపం భక్తులది ఏదో మీడియాదని వివరణ ఇచ్చారు. దానికి ఏదో కమిషన్ ఏదో వేసి ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ లేదు. అదే ఇక్కడ చూడండి, అసలు ఈయనకి సంబంధం లేకపోయినా తీసుకొని వెళ్ళి సిద్దిరాపల్రాజు గారిని అయితే లోపల వేసినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తుంటే మీరు వైసీపీ విషయం చెమ్ముతుందంటే అసలు ఈ ప్రభుత్వం విషయం అనిపిస్తుంది. పుష్కరాల్లో ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకోలేదు, ఇక్కడ మాత్రం ఏ మాత్రం అవకాశం దొరికినా అదే అప్పుడు సంగతి. ఇప్పుడు చెప్పండి, తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు, ఏ ఒక్కరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు? ఏదైతే కాశీబొగ్గలో తొక్కిసలాట జరిగింది, ఏ ఒక్కరిని అరెస్ట్ చేశారు? ఏడు సింహాచలంలో గోడ కూలింది, ఏ ఒక్కరిని అరెస్ట్ చేశారు? సో అదే మీరు ఎవరన్నా కేసు పెట్టారనుకోండి, నమాజ్ జరుగుతుందని ఎవరో వీడియో పెడితే ఆ వీడియో పెట్టాలని అరెస్ట్ చేశారు తిరుమలలో. సో అలా ఉంది. మొన్న బద్వేల్లో ఒక వృద్ధ దంపతుల మీద ఏదైతే జాకెట్ దించి అతను టీడీపీ మండలాధ్యక్షుడు చేస్తే వాళ్ళ వృద్ధ దంపతుల మీద కేసు పెట్టారు, టీడీపీ వాళ్ళ మీద కేసు పెట్టాల. ఏడ కూడా సీసీ ఫుటేజ్ రాలేదు కదా, అదే సీసీ ఫుటేజ్ వచ్చింది గుంటూరులో. ఒకవేళ రాకపోతే ఉల్టాయిల మీద పెట్టేవాళ్ళు కేసు. పోలీస్ స్టేషన్ మీద దాడులు చేస్తేనే కేసులు లేవు. అదే ఇంకా వైసీపీ వాళ్ళు వెళ్ళి ఏదన్నా అడిగితే కాదు, పామర్లో నువ్వు టీడీపీ వాళ్ళ కేసులే బుక్ చేస్తావంటే ఆయన మీద కేసు పెట్టారు. పోలీసులు వెళ్ళి జనసేన వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే కేసు. ఇప్పుడు ముద్రగడ గారి అంత్యక్రియల సమయంలో రాంబాబు గారి మీద కేసు అడిగారని రావద్దంటున్నారు వాళ్ళు అని చెప్పిన ఓపెన్ గా వాళ్ళ కుటుంబం కుట్రల కింద చూడాలా ఏమో ఈ కదా విషయం చిమ్మేది ఏదైతే కుట్రలు అంటానికి ఆధారాలు. రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, రాంభూపాల్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.